ఇది ఎందుకు నేను చెప్పవలసి వచ్చిందంటే నిజమైన ఎగ్జిబ్యూటర్స్ అసోసియేషన్ అని చెప్పి అక్కడ మాట్లాడిన వాళ్ళు లీజ్ ఓనర్స్ ఉన్నారు. అందుకే లీజ్ ఓనర్స్ నేనేం తప్పు పట్టట్లేదు. కానీ మళ్ళీ అదే ఇప్పుడు దిల్ రాజు గారు, అదే సునీల్ గారు మరి అందరూ కలిపి ఒక నిర్ణయం తీసుకున్నారు. మరి ఛాంబర్ సురేష్ బాబు గారు నిర్ణయం తీసుకుని దాన్ని వ్యతిరేకించడం అనేది ఇది ఎంత దాకా కరెక్టు అనేది ఒకటి. రెండో విషయం ఏమిటంటే ఇప్పుడు మీరంతా ఇప్పుడు మీరు సినిమాని తీసుకున్నారు. సినిమాని మొత్తం టోటల్గా ఛాంబర్ ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలి అనేది మనం చెప్పాలనేది మరి దిల్ రాజు గారు ఎఫ్డీసీ చైర్మన్గా తెలియదా? అరవింద్ గారికి తెలియదా? సురేష్ బాబు గారికి తెలియదా? మరి సురేష్ బాబు గారు తెలంగాణ డిఆర్ట్లో పార్ట్నర్ కాదా? మరి అరవింద్ గారు ఒక్కసారి ప్లీజ్ రిక్వెస్ట్ దిల్ రాజు గారు, సునీల్ గారు, నేనెందుకు అడుగుతున్నానంటే సునీల్ గారు డిఆర్ట్లో హీరోలు ఉన్నారు, హీరోలు ఎందుకు మాట్లాడట్లేదు? మహేష్ బాబు గారు ప్లీజ్, రవితేజ గారు, విజయ్ దేవరకొండ గారు, ఒక హీరో సినిమాని ఇంత ఇబ్బంది పెడుతూ ఉంటప్పుడు మీరు ఎందుకు మాట్లాడట్లేదు? ఈజ్ వన్ ఆఫ్ ది పార్ట్నర్స్ మీరందరూ కూడా. అరవింద్ గారు కూడా AAA థియేటర్లో అల్లు అర్జున్ గారు, అరవింద్ గారు కూడా ఉన్నారు. ఇది ఇప్పుడు రేపు ఉదయం పెద్ద సినిమా వస్తుంది, రేపు ఇంకో సినిమా వస్తుంది, రేపు ఇంకో సినిమా వస్తుంది. నేనేమంటున్నానంటే సినిమాని టార్గెట్ చేయొద్దు. మనకు కావాల్సిన దాన్ని మనం చేసుకుందాం. 100% మనకు కావాల్సిన దాన్ని మీ ఎగ్జిబ్యూటర్లుగా ఇబ్బంది ఉన్నదాన్ని మనం రెక్టిఫై చేయాల్సిన బాధ్యత ఉంది. కాకపోతే అవతల నిర్మాతకు ఎంత వస్తుంది, డిస్ట్రిబ్యూటర్కి ఎంత వస్తుంది, ఎగ్జిబ్యూటర్కి ఎంత వస్తుంది చేయాలి తప్ప ఇది కొంతమందికి మాత్రం నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రొడ్యూసర్లందరికీ కూడా ఒక అనుమానం ఉంది. ఇది లీజు ఓనర్లు కలిపి మొత్తం టోటల్గా కోట్లాది రూపాయల్లో మా సొమ్ము వెళ్ళిపోతుంది. మేము రోడ్డు మీద పడి నష్టపోతుంటే ఆ లీజు ఓనర్లకు ఎందుకు ఇవ్వాలి? నిజమైన ఓనర్కి ఇవ్వడానికి మాకు అభ్యంతరం లేదు. నిజమైన థియేటర్ ఓనర్కి మేమే పర్సెంటేజ్ ఇవ్వడానికి మాకు అభ్యంతరం లేదు. ఇది వాస్తవం అని చెప్పి ప్రతి ఎగ్జిబ్యూటర్, ప్రతి నిర్మాత మాట్లాడుతున్నాడు. ఆ మాటని నివృత్తి చేద్దాం. మీరు మధ్యనున్న వాళ్ళు తీసుకుంటున్నారు, మధ్యనున్న వాళ్ళు లీజు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకుంటున్నారు, నిజమైన ఎగ్జిబ్యూటర్కి వెళ్ళట్లేదు అని నిర్మాత ఆవేదనని మనం ఎలా రెక్టిఫై చేద్దాం, ఏ విధంగా మాట్లాడదాం, ఏ విధంగా చెప్దాం, అది ప్లీజ్ రిక్వెస్ట్ యాక్సెప్టెడ్. అండ్ ఛాంబర్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ది మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా మంగళవారం నైట్ దాకా డిసిషన్ తీసుకుంటారా? తీసుకోకపోతే బుధవారం 10 గంటలకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో ఆమరణ దీక్ష కూర్చుంటాం. మీరు చిరంజీవి గారి ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ ఉంటే మాత్రం ఏ రూపాయనైనా చెయ్యట్లేదు మేము చెయ్యట్లేదు అంటూనే చేస్తూనే ఉన్నారు. చేస్తున్న వాళ్ళు ఎవరో మాకు తెలుసు. ఇది మనం మళ్ళీ వ్యక్తిగతంగా వెళ్తే బాగోదు. ఇది ఒక ఇండస్ట్రీ, ఆ ఇండస్ట్రీ మీద వెళ్తున్నాం. ఆ నలుగురు దయచేసి ఇది క్లియర్ చేస్తారా? మీ మాట మీరు నిలబెట్టుకోరా లేకపోతే టార్గెట్ చేస్తారా అనేది డిసిషన్ మీకు వదిలేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మీ నట్టుకుమార్. నేను అదే కదా అడుగుతున్నా. ఇప్పుడు కమిటీ ఫామ్ అయింది, కమిటీ డిసిషన్ మనం చెప్తానన్నాము. కమిటీ డిసిషన్ చెప్పిన దాకా నేను ఆ నిర్ణయానికి ఓన్లీ మాట్లాడాల్సింది ఒక్కటి, అరవింద్ గారు, అరవింద్ గారు, కేఎల్ నారాయణ గారు, సురేష్ బాబు గారు, దిల్ రాజు గారు మాత్రమే మైక్ ముందు మాట్లాడాలన్నాం. వాళ్ళే మాట్లాడారు. కానీ ఇప్పుడు ఎవరైతే మళ్ళా తెలంగాణ తెలుగు ఎగ్జిబ్యూటర్ అసోసియేషన్ మీటింగ్ పెట్టారో ఇప్పుడు గత్యంతరం లేని పరిస్థితిలో మాట్లాడాల్సి వచ్చింది. ఎందుకంటే మేము సంతోషపడ్డాం. ఓకే, సబ్ కమిటీ 7.5% రెక్టిఫై చేశారు, మనకి ఏదో రేట్ ఇస్తున్నారు. ముందు అందాక అయిపోయిన తర్వాత పర్సంటేజ్ శాశ్వత మార్గం ఏదో కూర్చుంటారు పెద్దలు, మళ్ళీ 10 తర్వాత అన్నీ కూర్చొని మాట్లాడుతామని అనుకున్న 1 గంటన్నరకి ఆనందం పడిన దాంట్లోనే వెంటనే ప్రెస్ మీట్ వచ్చింది. అంటే ఇది ఒక షాకా కాదా? అభిమానులు కన్ఫ్యూజ్లో ఉన్నారు, అభిమానులు బాధలో ఉన్నారు, అభిమానులు ఇబ్బందుల్లో ఉన్నారు. ఏమండి, వాళ్ళు సీఎం గారికి లెటర్ రాయొచ్చు. టికెట్ రేట్ అయిపోయి బడ్జెట్ ఎంత, ఇప్పుడు మన పాన్ ఇండియా కావాలా వద్దా, ఏ విధంగా కావాలి, గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ అవ్వాలి. మేము గవర్నమెంట్ ఏంటంటే ప్రజల సొమ్ము దోచుకొని మన అడగట్లా. ఇక్కడ పాన్ ఇండియా మూవీ ఎన్ని వందల కోట్లు అవుతుంది, ఎంత బడ్జెట్ అవుతుంది, లోటు బడ్జెట్లో ఉందా, లాభాల్లో ఉందా, ఇవన్నీ ఒకసారి చూసుకొని మీరు రేట్ ఎంత ఇవ్వగలిగితే అంత ఇవ్వండి. లేదు ఇవ్వాల్సిన అవసరం లేదు, దీనికి ఆల్రెడీ లాభాల్లో ఉంది అని అనుకుంటారా? ఈ పాన్ ఇండియా మూవీ కాదంటారా, చిన్న మూవీ అంటారా? అది డిసైడెడ్ ఈజ్ గవర్నమెంట్, డిసైడెడ్ ఈజ్ హోమ్ సెక్రటరీ. మేమేమంటున్నాం, మీరు రేటు పెంచాలా వద్దని మీ నిర్ణయం. పెంచిన వాళ్ళకి 7.5 వస్తుంది. మేమేమంటున్నా అంటే పర్సంటేజ్ ఇస్తేనే కానీ ఆడము అనేది తప్పు అంటాను నేను. అది మనం ఇచ్చిన ఛాంబర్ ఇచ్చిన డిసిషన్ మన నిర్ణయం తీసుకోవాలి తప్ప మనం గవర్నమెంట్ రేట్ ఇస్తుందా రేట్ ఇవ్వదా అనేది గవర్నమెంట్ ఇష్టం అండి.
గవర్నమెంట్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ కావాలి. పాన్ ఇండియా, తెలంగాణలో పాన్ ఇండియా కావాలి అనుకున్నప్పుడు ఈ విధంగా డిస్టర్బ్ అవుతుంటే ఇప్పుడు హీరోలు ఎంత డిస్టర్బ్ అవుతున్నారు, ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఎంత సఫర్ అవుతున్నారు ఒక్కసారి చూడండి, ఆలోచించండి. నేను ఒక్కటే ఆలోచిస్తున్నా, మీరందరూ కూడా ఎగ్జిబిట్లో బాగుండాలండి. ఇప్పుడు ఆంధ్ర సీడెడ్ మేము అందరం ఎందుకు ఒప్పుకున్నాం? మీరు కూడా ఒప్పుకోమని అడుగుతున్నాం, మళ్ళీ దాన్ని శాశ్వత మార్గం చూద్దామని అడుగుతున్నాం. కానీ ఓనర్కి మాత్రమే లాభం పొందాలి, ఓనర్ మాత్రమే లాభం పొందాలి. బీఫామ్ లైసెన్స్ ఓనర్ మాత్రమే లాభం పొందాలి. లీజ్ ఓనర్ లాభం పొందడానికి అవసరం లేదు. ఇది అభిప్రాయం, నిర్మాతల ఏకగ్రీవ తీర్మానం, నిర్మాతలు అందరూ ఆలోచించుకొని తీసుకున్న నిర్ణయం. నిజమైన ఓనరు తీసుకొని మాట్లాడే హక్కు ఉంది. కానీ లీజ్ ఓనర్లు మా దగ్గర నుంచి తీసుకునే డబ్బు మమ్మల్ని అప్పులు చేసి, అప్పుల పాలు చేసి, రోడ్డు మీద పడేసి వాళ్ళు ఎంజాయ్ చేస్తాను లీజ్ ఓనర్లు అంటే ఒప్పుకోము. బీఫామ్ లైసెన్స్ ఓనర్ అండ్ ఎగ్జిబిటర్ మేము గౌరవిస్తాం అనేది ఇది నట్టుకుమార్ మాటగా కాదు, యావత్ నిర్మాతల మాటగా నేను చెప్తున్నా. ఇది ఎక్కడైనా మా దాంట్లో ఎక్కడైనా డిఫరెన్సెస్ ఉన్నాయేమో అడగండి అందరినీ. ఇది నట్టుకుమార్ మాటగా కాదు. మేము ఎగ్జిబిటర్కి వ్యతిరేకం కాదు, లీజ్ ఓనర్లకు మాత్రమే వ్యతిరేకం, లీజ్ ఓనర్లకు మాత్రమే వ్యతిరేకం. మళ్ళా మీకు చెప్తున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. ఎగ్జిబిటర్ బాధని అర్థం చేసుకొని చేయగలం, నిలబెట్టగలం. ఇది మా నిర్మాతలు అందరూ ఆలోచన నిర్ణయం. కానీ ఇది ఒక్క నట్టుకుమార్ మాట కాదని మళ్ళా చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.